లోపల మ్యారేజ్ జరుగుతూ ఉంది కదా, ఆ మ్యారేజ్కి ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఈ కార్లో వచ్చినారు. వాళ్ళని చూడు అందరు చూస్తారు ఇక్కడ నుంచి. ఇప్పుడు ఫస్ట్ స్టాప్ నుంచి సెకండ్ స్టాప్కి వెళ్తా ఉంది. ఆ సెకండ్ స్టాప్లోనే మనం దిగాలి. దాని తర్వాత అక్కడ అవన్నీ చూసుకొని మళ్ళీ ఇట్లాంటి బస్సులోనే మళ్ళీ ఎక్కి మళ్ళీ వేరే స్టాప్కి వెళ్ళేసి అక్కడ దిగేసి మళ్ళీ అక్కడ చూసుకొని అట్లా మొత్తం ఈ బస్సులోనే తిరుగుతూ ఉండాలి ఈరోజంతా. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. మనము మన టెక్సస్ నుంచి న్యూయార్క్ వచ్చినాము. ఇది మా థర్డ్ డే. ఇప్పుడే ఇక్కడ హోటల్లో రెడీ అయిపోయి ఇప్పుడు బయటకు వచ్చినాము. ఈరోజు అంతా కూడా మళ్ళీ కొన్ని ప్లేసెస్ చూసేవి ఉన్నాయంట. మా ఇద్దరికి తెలియదు, వాళ్ళిద్దరికి తెలుసు. వాళ్ళు ఎక్కడికి పోతే మేము దాని వెనకాల పోతాం. ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఈరోజు కార్ తీయడం లేదు, బస్లోనే ఈరోజు అంతా కూడా మనము జర్నీ చేస్తామంట. అంటే అన్ని ప్లేసెస్ చూస్తాము. సో బస్ కోసం వెయిటింగ్. సరే, జస్ట్ ఇప్పుడే ఈ హోటల్ నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ బయట నిల్చుంటే ఇక్కడే బస్ స్టాప్ ఉందంట. సో నిన్న అవతల పోవాలనా? అయ్యో, అప్పుడే అందరు క్యూ ఉన్నారు. పోదాం మరి. సో ఈ రోజంతా వీళ్ళిద్దరే ప్లాన్ చేసినాను, మాకు తెలియదు ఎక్కడికి పోవాలనేది. బస్లో కాబట్టి నాకు కూడా ఈరోజు హ్యాపీ. డ్రైవ్ చేయకోకుండా ఈ ట్రాఫిక్లో నేను కూడా హాయిగా కూర్చొని బాగా అన్ని ప్లేసెస్ అని చూడొచ్చు. ఎక్కడికి పోయినా కూడా పార్కింగ్ కూడా ప్రాబ్లం అవుతా ఉంది. $100 కూడా ఎక్కడికి పోయినా కూడా అంతే. 45, 47, 50, 60, 100 అవుతున్నాయి. అందుకోసమే బస్సే మేలు. మనం అక్కడికి వెళ్ళాలా, ఈ రోడ్డు క్రాస్ చేసేసి అక్కడికి వెళ్ళాలా. ఇట్లే స్ట్రైట్ వెళ్తే మనకి టైమ్ స్క్వేర్ వస్తుంది. దాన్ని మనము నైట్ చూస్తాము ఈరోజు. ఇక్కడ హోప్ అన్న చోట అందరూ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు మామూలుగా. ఇది క్యూ లైన్. ఇక్కడే మనకి కండక్టర్ ఉన్నాడు, ఇక్కడ చూస్తాం. Also the Uptown bus has like a top opening too, right? Yeah. Okay, perfect. Is it 2 consecutive days or 2 days? Any 2 days? For the so bus? It's usually 2 consecutive days, but okay. Since we're closed tomorrow, you'll have Monday. Monday. Okay, perfect. ఈ హోటల్కి అంటే మన హోటల్కి ఆపోజిట్ లోనే ఈ బస్ స్టాప్ ఉంది. Okay, perfect. So this is for every single stop, not just like happy. one stop. ఇప్పుడే బస్ అయితే వచ్చేసింది. Okay, we just wanted to know for now, but we'll check back in. Okay, perfect. Yeah, we'll be back then. Thank you. ఈ బస్ లోనే మనం వెళ్ళేది. Okay, all right. పైన ఫుల్ ఉంటాయన్నా? ఉన్నాయా? చూడండి ఒకసారి అక్కడ నుంచి. సరిపోతుంది అనుకుంటా. ఆ సైడ్ అంతా ఫుల్ అయిపోయి ఉంటాయి. ఆ పైన అయితే ఉందేమో. సరిపోతుంది నాకు. కొంతమంది బయట కూర్చున్నారు. చూడు ఒకసారి పైకి. Yeah, these two are good. సరిపోతుందిలే కరెక్ట్ గా. Here, you go and sit here. ఈ ప్రస్తుతానికి అయితే ఈ బస్ ఎక్కేసినాము. దీని పేరు బిగ్ బస్ అంట. సో ఇప్పుడు ఫస్ట్ స్టాప్ ఎక్కడికి? ఇప్పుడు సెయింట్ ప్యాట్రిక్స్ కథీడ్రల్ కి వెళ్తున్నాము. సెయింట్ ప్యాట్రిక్స్ అప్ టౌన్ లో ఉంటుంది ఇది. ఓకే. సో దాని తర్వాత గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ ట్రైన్ స్టేషన్ వెళ్తున్నాం. సో ఆ రెండిటికి ఫస్ట్ స్టాప్. సో ఇక్కడ ఫస్ట్ అయితే ఇప్పుడు ఏది అన్నాం? సెయింట్ ప్యాట్రిక్స్ కథీడ్రల్. సెయింట్ ప్యాట్రిక్స్ ఏదో అంట. సో అక్కడికి వెళ్తున్నాం ఫస్ట్. ఈ బస్ వాళ్ళే మనకు ఈ ఇయర్ ఫోన్స్ ఇచ్చినారు. మనం దీనికి కనెక్ట్ చేసుకుంటే దీని గురించి అంతా కూడా చెప్తూ ఉంటారు. అంటే ఈ ప్లేసెస్ గురించి అంతా కూడా చెప్తూ ఉంటారు, వినుకుంటూ వెళ్ళాలి. You got me going into overdrive. Too busy, can you leave a message by the tone? You got me wrapped around in summertime. Yeah, yeah. I need to know we'll fall in love right here and now. ఇదే టైమ్ స్క్వేర్. ఇక్కడ కూర్చొని ఇక్కడ నుంచి ఇవన్నీ చూడడం. ఇదే టైమ్ స్క్వేర్ చూడండి. మళ్ళీ ఈవినింగ్ కూడా వస్తాం మనము. ఇదంతా కూడా ఇక్కడ అన్నీ కూడా బిల్ బోర్డ్స్ ఉంటాయి మొత్తం. You got me going into overdrive. Too busy, can you leave a message by the tone? You got me wrapped around in summertime. Yeah, yeah. I need to know we'll fall in love right here and now. Call me up whenever you're feeling low. Stimulate your mind, we can take it slow. ఇప్పుడే ఫస్ట్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ బ్రెయింట్ పార్క్ అంట. ఇది
ఇది ఫస్ట్ స్టాప్ అన్నమాట. అక్కడ నుంచి ఇక్కడ వెనకాల ఖాళీ అయిపోయి ఉంటే ఈ వెనక్కి వచ్చినాం. ఇది ఇక్కడ నుంచి వ్యూ బాగుందన్నమాట. చూడండి బిల్డింగ్స్ అన్నీ కూడా. అట్లే అమ్మాయితో పక్కన కూర్చున్నాను, వాళ్ళిద్దరూ అక్కడ కూర్చున్నారు. చాలా బాగుంది ఇక్కడ అంతా. చూడండి ఎలా ఉందిరా? చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డ్రైవింగ్ చేయకపోతే ఇంకా బాగుంది. You got me going into overdrive. Too busy, can you leave a message by the tone? You got me wrapped around in summertime. Yeah, yeah, I need to know we'll fall in love. ఇప్పుడు ఫస్ట్ స్టాప్ నుంచి సెకండ్ స్టాప్కి వెళ్తా ఉంది. ఆ సెకండ్ స్టాప్లోనే మనం దిగాలి. దాని తర్వాత అక్కడ అవన్నీ చూసుకొని మళ్ళీ ఇట్లాంటి బస్సులోనే మళ్ళీ ఎక్కి మనం ఏ స్టాప్కి వెళ్ళేసి అక్కడ దిగేసి మళ్ళీ అక్కడ చూసుకొని అట్లా మొత్తం ఈ బస్సులోనే తిరుగుతూ ఉండాలి ఈరోజంతా. ఇది గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్. ఇది రైల్వే స్టేషన్ కదా, రైల్వే స్టేషన్ ఇది. మళ్ళీ దీన్ని చూడడానికి కూడా మళ్ళీ రావాలి మనం. ఆహా ఏమున్నాయి చూడండి, ఇవి పైకి ఆకాశాన్ని అతుక్కుంటున్నాయి, ఇవి టచ్ చేస్తున్నాయి బిల్డింగ్స్. ఏమంటారు చిన్నగా? You got me going into overdrive. Too busy, మన స్టాప్ వచ్చేసింది. ఇదే కదా ఎవరు దిగడం కదా. ఆ బస్ స్టాప్ నుండి కొంచెం నడుచుకుంటా లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడంతా కూడా ఇట్లా ఉంది. మనం నడుచుకుంటా అక్కడికి పోవాలి. అక్కడ ఆ సైడ్ ఇదేంట్రా ఉంటారా? బాగుంది, ఇక్కడే ఉందాం మధ్యలో. ఇప్పుడే మేము మెల్లగా నడుచుకుంటా ఒక 5 నిమిషాలే బస్ స్టాప్ నుండి ఇక్కడికి వచ్చినాము ఫస్ట్ ప్లేస్కి. ఈ ప్లేస్ పేరు క్యాథలిక్. మీరు సెయింట్ ప్యాట్రిక్స్ చెప్పాను నువ్వే. సెయింట్ ప్యాట్రిక్స్ కథీడ్రల్ అనే చర్చ్. బేసిక్గా కథీడ్రల్కి వచ్చినాము. దీనికైతే ఇది మొత్తం అడ్మిషన్ అంతా ఫ్రీ. ఓకే, అడ్మిషన్ అంతా ఫ్రీ. ప్లస్ ఇది కూడా న్యూయార్క్ లో చూసే ప్లేస్ అంట. చర్చ్ ఇది యాక్చువల్ గా బేసిక్ గా. ఇక్కడ 10 మినిట్స్ నుంచి గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ వస్తుంది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇంకొక 10 మినిట్స్ లో వేరే చోటు ఉందంట. ప్రస్తుతానికి అయితే దీనికి వెళ్దాం. ఈ చర్చ్ చూడాల్సిన ప్లేస్ అంట ఇది. ఈ ఏరియా అంతా కూడా ఇట్లా ఉంది చూడండి, ఫుల్ బిజీగా ఉంది ఈ ఏరియా అంతా. ఇక్కడ ఈ చర్చ్ ఉంది. ఇది ఓల్డెస్ట్ చర్చ్ అంట. అట్లనే చూడాల్సిన చర్చ్ అంట. అందరూ వచ్చేసినారు మనకన్నా ముందే. ఈ లోపలికి వెళ్ళడానికి క్యూ. ఈ చర్చ్ కట్టడానికి 21 years టైం పట్టిందంట. ఇది నవంబర్ 30th 1879లో ఓపెన్ అయింది. ఇప్పటికి ఇది 145 years ఓల్డ్. దీని హైట్ 332 feet అంట. దీనికైతే ఎంట్రీ ఫీ కానీ ఏమీ లేదు, ఫ్రీ. చూడండి, ఇంకేస్ ఆడియో బుక్ అట్లాంటివి కావాలంటే పే చేయాలి. ఓకే, ఆడియో బుక్ చూడడానికి అయితే ఫ్రీ. ఓకే, చూడడానికి అయితే ఫ్రీనే. ఏమన్నా గైడెడ్ టూర్ అట్లాంటివి అయితే కొంచెం పే చేయాలంట. వాళ్ళు ఇంకా ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు. ఓకే, ఇక్కడ నుంచి మనము ఇట్లా క్యాథెడ్రల్ లోపలికి వస్తూనే ఇక్కడ ఇట్లా ఉంది. ఇక్కడ క్యాండిల్ ఆఫరింగ్స్ ఉన్నాయి. అట్లనే ఇక్కడ అంతా కూడా ప్రేయర్ చేసుకోవడానికి ఇక్కడ. ఇదంతా కూడా ఇట్లా ఉంది. మేము కొంతసేపు ఇక్కడ కూర్చున్నాం, అందరు కూర్చున్నారు. కొంతసేపు అందరూ కూడా ఏమో కూర్చొని ప్రశాంతంగా ఉన్నారు. అక్కడ మ్యారేజ్ జరుగుతుంది అనుకుంటా. ఇక్కడ మ్యారేజ్ జరుగుతూ ఉంది. అందరూ బంధుమిత్రులు వచ్చినారు ఆల్రెడీ. మనల్ని అయితే అక్కడ అలౌ చేయడం లేదు, అక్కడికి వెళ్ళకూడదు మనము. ఇప్పుడే ఫాదర్ కూడా వస్తున్నారు. ఈ ఫాదర్ ఇప్పుడు మ్యారేజ్ జరిపిస్తారు. ఓకేనా మమ్మీది? సో లోపల చూడడం అంతా కూడా అయిపోయింది.
అంటే లోపలంతా కూడా ఆర్కిటెక్చర్ అయితే చాలా చాలా బాగుంది చూడ్డానికి, బాగా హైట్ ఉండి చాలా చాలా బాగుంది. అట్లనే ఏదో మ్యారేజ్ ఏదో జరుగుతున్నట్టుంది. పక్కనే లైవ్ మ్యూజిక్ కూడా జరుగుతుంది, ఆర్కెస్ట్రా కూడా ఉంది. సో చాలా బాగుంది. కాకపోతే సైలెంట్గా ఉండాలా, గట్టిగా అరవకూడదని నేను అక్కడ కూడా ఎక్కువ పెద్దగా వీడియో తీసుకోలేదు. లోపల మ్యారేజ్ జరుగుతూ ఉంది కదా, ఆ మ్యారేజ్కి ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఈ కార్లో వచ్చినారు. వాళ్ళని చూడు అందరు చూస్తారు, ఇక్కడ నుంచి అందరు చూస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడంతా కూడా అందరూ వెయిట్ చేస్తా ఉన్నారు వాళ్ళని చూడడానికి. ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డు నుంచి ఇక్కడ అందరూ కూడా వాళ్ళ కోసం వెయిటింగ్. చూడు వీళ్ళందరూ ఊరికే చూడ్డానికి బయటకు వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ పెళ్ళికి వీళ్ళకి సంబంధం లేదు, మొత్తం ఊర్లో వాళ్ళందరూ చూస్తున్నారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. పాపం వాళ్ళు సిగ్గే పడతారేమో, బయటికి రాకుంటున్నారు అప్పటి నుంచి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాదు యాక్చువల్గా, అంటే పెళ్లి కూతురుతో పాటు వాళ్ళ డాడీ వస్తారంట. సో అక్కడ అంటే అమ్మాయి ప్లస్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఇద్దరు కలిసి వస్తున్నారు. లోపల మేకప్ వేసుకుంటున్నారు ఇంకా కిందికి దిగముందే. ఈవిడ ఇట్లా వచ్చి ఇట్లా ఇక్కడ ఈ డోర్లోంచి వెళ్తారంట. ఈ డోర్ అయితే ఇంకా ఓపెన్ చేయలే, అందుకోసం వెయిటింగ్. పాపం రెడీ ఇంక వస్తున్నారు, పెళ్లి కూతురు వస్తున్నారు. అమెరికా పెళ్లి కూతురు, బ్రైడ్ బ్రైడే పెళ్లి కూతురు అంటే బ్రైడే వేడే చెప్పే. వీళ్ళు కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు చూడు, మా వాళ్ళు కూడా వచ్చి వచ్చా. ఈవిడే పెళ్లి కూతురు, వాళ్ళ ఫాదర్ ఈయన వాళ్ళ ఫాదర్. అందరు చూడండి ఎట్లున్నారు, అందరు ఇట్లా చూస్తున్నారు. ఆ ఫ్రాక్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి పాపం ఇబ్బంది. అందరూ తెలుసుకుంటున్నారు. ఫ్రాక్ చూడండి ఎంత పెద్ద, స్పెషల్ బ్రైడ్ ఫ్రాక్స్ మామూలుగా స్పెషల్గా ఉంటాయి కదా. ఈ డోర్ ఓపెన్ అవ్వాలా ఇంకా. మన మ్యారేజ్ నైస్. అయిపోయి పెళ్లి కూతురు లోపలికి వెళ్ళిపో. ఎప్పుడు చూడలేరా మీరు మ్యారేజెస్? అందరు ఇంత వెయిట్ చేస్తారు. సారీ చూడండి మొత్తం అంతా జనాలు ఎట్లయిపోయినారు, నార్మల్ అయిపోయినారు అందరూ. కాదు మామూలు మ్యారేజెస్ చూడరా వీళ్ళు? చూస్తారు కానీ స్పెషల్ గా ప్లస్ ఇది కొంచెం పెద్ద గ్రాండ్ జరుగుతుంది, గ్రాండ్ మ్యారేజ్ అనుకుంటా అనమాట. ఎందుకంటే ఇక్కడ జరగడము అది అందరికి ఈ చర్చ్ చూడడం కన్నా ఆ బ్రైడ్ చూడడమే చాలా ఎక్కువ అయిపోయింది అందరికి. అంటే పెళ్లి ఆ మూవీ అంతా కూడా చాలా బాగుంది, బాగుంది. ఇదైతే చూసేసుకున్నాము. ఇప్పుడు గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్కి వెళ్తున్నాము. ఇదేంటంటే సబ్వే స్టేషన్ అంటే మామూలుగా ట్రైన్స్ వెళ్తాయి కదా, సబ్వే ట్రైన్స్ మామూలుగా అవి అనమాట. ఆ స్టేషన్ ఫేమస్ అంటారు పెద్దది, అది చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ ట్రైన్స్ అన్ని కూడా లోపల వెళ్తూ ఉంటారు, అండర్ గ్రౌండ్ లో ఉంటుంది అనమాట. దాన్ని సబ్వే స్టేషన్స్ అంటాము మనము, అంతే సబ్వేస్ అంటాము. సో దాన్ని చూడడానికి వెళ్తున్నాము, అంటే రైల్వే స్టేషన్ చూడడానికి వెళ్తున్నాము అంతే. ఇక్కడ నుంచి 10 minutes వాక్ అంట.
నడుచుకుంటా వెళ్తున్నాం. ఒక 10 నిమిషాలు అక్కడికి వెళ్ళిపోవచ్చు. You got me going into overdrive. Too busy, can you leave a message by the tone? You got me wrapped around in summertime. Yeah, yeah. I need to know we'll fall in love right here and now. నడుచుకుంటా వెళ్తూ ఉంటే మధ్యలో ఇది కనిపించింది, రాకే ఫిల్లర్ సెంటర్ అంట. ఇది చూడ్డానికి బాగుంది అనేసి ఇక్కడ ఆగినాం. ఇది మెయిన్ ఆర్కిటెక్చర్ పర్పసెస్ కోసం. అక్కడ దగ్గర నుండి కొంచెం బాగున్నట్లుంది, ఏవో చూసేసి వెళ్ళిపోదాం. You got me going into overdrive. Too busy, can you leave a message by the tone? You got me wrapped around in summertime. Yeah, yeah. I need to know we'll fall in love right here and now. Call me up whenever you're feeling low. Stimulate your mind, we can take it slow. You got me going crazy now. ఇక్కడంతా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ జస్ట్ ఇక్కడ కూర్చొని తినడానికి ఉంది అంతే. ఫుడ్ కోర్ట్స్లో ఇక్కడ చిన్నగా వాటర్ ఫాల్ ఏదో ఉంది, ఫొటోస్ తీసుకుంటున్నారు అందరూ అంతే, ఏం లేదు ఇక్కడ. ఇక్కడే వీళ్ళు కూడా ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు. వీళ్ళు కూడా ఫొటోస్ తీసుకున్నారు. ఇంకా వెళ్దాం. ఇక్కడంతా ఫొటోస్ తీసుకోవడము అవన్నీ కూడా అయిపోయినాయి. ఇక్కడ ఫొటోస్ కానీ రీల్స్ కానీ మీరు చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి. మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి వాస్ ఫ్యామిలీ అఫీషియల్. మనకి డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చింటాను, జస్ట్ వెళ్ళేసి ఒకసారి ఫాలో చేయండి రీల్స్ కానీ ఫొటోస్ కోసం. ఇప్పుడైతే మళ్ళీ నడుచుకుంటా ఆ గ్రాండ్ సెంటర్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఇంకా ఒక 5 minutes ఉంటుందా? ఓకే. ఈ రోడ్స్ పక్కనే ఇట్లంతా కూడా ట్రక్స్ ఉన్నాయి ఫుట్పాత్ పైన. అట్లనే బ్యాగ్స్, ఏంటో వాలెట్స్, బ్యాగ్స్, డూప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఏవే బ్రాండ్స్ ఉన్నారా? రోలెక్స్, YSL, Prada. చూడండి ఇవన్నీ కూడా ప్రాడా, Gucci, ఇంకా ఇవన్నీ Chanel, Dior, అవన్నీ కూడా ఉన్నాయి. అన్ని బ్రాండెడ్వి ఉన్నాయి, కాకపోతే అన్ని డూప్లికేట్వి. మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఇంకొంచెం దూరంలోనే ఉంది. ఇక్కడ ఈ ట్రక్ ఉంది. ఈ ట్రక్లో ఏమైనా తిందాము, ఆగ్లేస్తా ఉంది అనుకుంటున్నాము. ఎందుకంటే మన ఇండియన్స్ కూడా ఇక్కడ చూడు అందరూ ఇక్కడ తీసుకొని తిన్నారు. సో వెజ్ ఐటమ్ అయితే మనకు ఇది ఫలాఫల్ ఉందంట. ఇది తీసుకుంటున్నాము. ఫలాఫల్ ఓవర్ రైస్ అంట. ఇది నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఇదైతే ఇది ఒకటే ఉందంట వెజ్ అయితే. ఇదే ఫలాఫల్ $14 అంట. ఇది విత్ రైస్ తో కూడా, విత్ రైస్. అక్కడ తిన్న తర్వాత మెల్లగా నడుచుకుంటా వస్తే ఇక్కడే ఇది వచ్చేసినాం మనం మెల్లగా నడుచుకుంటా. ఇదే గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్. ఇది ఇక్కడ ఉంది కదా. ఇది బేసిక్గా మన మెట్రో స్టేషన్ ఉంటుంది కదా, అదే అనమాట. మన మెట్రో ట్రైన్స్ అన్నీ కూడా పైన వెళ్తాయి. ఇది అండర్ గ్రౌండ్లో ఇక్కడ ఉంది కదా, ఇట్లా అండర్ గ్రౌండ్లో లోపల వెళ్తాయి. దానిని సబ్వే అంటాం. సో సబ్వేస్ అన్నీ కూడా ఇందులోంచి వెళ్తాయి. నార్మల్గా అయితే ఈ బయట ట్రాఫిక్కి చాలా ప్రాబ్లం అనమాట. అందుకోసం ఎక్కువ సబ్వేసే తీసుకుంటారు లోకల్స్ అందరూ వర్క్ పోయేటప్పుడు అట్లంతా కూడా. ఈ న్యూయార్క్ వచ్చిన టూరిస్టులు అందరూ కూడా దీన్ని కూడా చూడడానికి వస్తారు అందరూ. జస్ట్ మనము రైల్వే స్టేషన్ చూడడానికి వెళ్తున్నాం అంతే. సో ఇట్లా మనం లోపలికి ఎంటర్ అవుతూనే ఇక్కడ అంతా కూడా చూడండి ఎలా ఉందో. చూడ్డానికి వచ్చిన వాళ్ళే ఎక్కువ, ట్రైన్లో పోవడానికి ఎవరు రాలా. సబ్వేకి చూడ్డానికి ఫొటోస్ తీసుకోవడానికి అంతే. చాలా పెద్ద రైల్వే స్టేషన్, మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కన్నా పెద్దది. మన మెట్రో స్టేషన్ ఏది అమీర్పేట మెట్రో స్టేషన్ పెద్దది కదా, సో దానికన్నా ఇది పెద్దది.
సూపర్, చాలా బాగుంది, పెద్దగా ఉంది అండ్ ఓల్డ్ అనుకుంటా, ఓల్డెస్ట్ ఇది. ఈ గ్రాండ్ సెంట్రల్ స్టేషన్ని 1871లో బిల్డ్ చేసినారు. ఇది లార్జెస్ట్ ట్రైన్ స్టేషన్ ఇన్ ద వరల్డ్. అట్లనే ఇక్కడ అంటే ఈ రైల్వే స్టేషన్లో చాలా హాలీవుడ్ మూవీస్ అన్నీ కూడా చాలా మూవీస్ ఇందులో తీసినారు. అట్లనే ఇక్కడ ఎప్పుడు కూడా మామూలుగా ఫోటోషూట్స్ మామూలుగా జరుగుతూనే ఉంటాయి ఇక్కడ. You got me going into overdrive. Too busy, can you leave a message by the tone? You got me wrapped around in summertime. Yeah, yeah. I need to know we'll fall in love right here and now. Call me up whenever you're feeling low. Stimulate your mind. We can take ఇక్కడ నుంచి రండి, సబ్వే 4, 5, 6, 7 ఇట్లా వెళ్తే సబ్వేస్కి వెళ్ళొచ్చు. సబ్వేలో ఒకసారి వెళ్దాం అనుకుంటున్నాము, మన టైమ్ స్క్వేర్ దగ్గర వరకు, మన హోటల్ వరకు చూడాలి. బస్ జస్ట్ మన క్రెడిట్ కార్డ్ ట్యాప్ చేసేసి వెళ్ళిపోవచ్చు, అదే చేసుకుంటుంది. ఇది ఒక్కొక్కరికి $3 ఆల్రెడీ రెడీగా ఉంది. ఇదే వీడియో ఏం తీసుకోవా? సబ్వే. యా. వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ ఎక్కువ చైర్ లేవు అనమాట, ఓన్లీ స్టాండింగ్ ఎక్కువ, సిట్టింగ్ లేదు. లోపల పోతున్నారు ఇది అండర్ గ్రౌండ్లో. మేము కూడా ఫస్ట్ టైం ఎక్కుతున్నాం సబ్వే. మన మెట్రో బాగుంటుంది హైదరాబాద్లో. Good afternoon, everybody. This is the shuttle to Times Square transfer to the ACE 123 and on QWBDMS. బయట ఏమి కనిపించదు, లోపల అండర్ గ్రౌండ్ లో పోతాం కాబట్టి ఏమి కనిపించదు బయట. Attention passengers, these trains do run on schedule. మొత్తం టన్నల్లో పోయినట్లే ఉంటుంది. About to close and you see that the doors are about to close. ఇక్కడ నుంచి టైమ్ స్క్వేర్ కి ఎస్ నంబర్ అంట. ఇది జస్ట్ అక్కడికి పోతుంది, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వస్తుందంట. మధ్యలో ఏ స్టాప్స్ ఉండవంట. షటిల్ టు టైమ్స్ స్క్వేర్. జస్ట్ మేము ఏ స్టాప్లో దిగాలని అడుగుతా ఉంటే వాళ్ళు అదే చెప్తున్నారు. ఎక్కడ దిస్ వన్ Oh, And the we're two- in Times Square now? 2 minutes లో Oh my 2 God. minutes లో వచ్చినాం అంతే. అంతేనా? Ah. అంత తొందరగా వస్తుంది. Oh, we're in Times Square. ఇది మనం టైమ్ స్క్వేర్ కి వచ్చేసినాం అప్పుడే. ఇదే సబ్వే. మన మెట్రో అయితే బాగా కలర్ఫుల్ గా ఉంటుంది. Good? హాయ్. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అవునా, థ్యాంక్ యూ అండి. దీంట్లో రావడం చాలా ఈజీ. మనం టికెట్స్ కూడా కొనాల్సిన అవసరం లేదు. జస్ట్ మన క్రెడిట్ కార్డ్ని అక్కడ టికెట్ దగ్గర ట్యాప్ చేసేసి లోపలికి వచ్చేయచ్చు. లోపలికి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క నంబర్ ఒక్కొక్క చోటుకి వెళ్తుంది. మన టైమ్ స్క్వేర్కి వెళ్ళాలనుకుంటే ఎస్ నెంబర్ తీసుకోవాలా. సో మధ్యలో ఏవి స్టాప్స్ ఉండవు. జస్ట్ డైరెక్ట్గా ఇక్కడికి టైమ్ స్క్వేర్ దగ్గరికి వస్తుంది, మళ్ళీ తర్వాత అక్కడికి వెళ్తుంది స్టేషన్ దగ్గరికి, మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అట్లా షటిల్ లాగా అనమాట అంతే. సో అది 2 minutes టైం పడుతుంది. బాగా ఈజీగానే ఉంది. ఎస్ లెటర్ అంటారు, నేను ఎస్ నెంబర్ అన్నాను. ఎట్లా ఉంది ఇదిరా? మన హైదరాబాద్ మెట్రో ఎట్లా ఉండే, అది హైట్లో బాగా పైన వెళ్తుంది. అంత బాగా సిటీ అంతా చూసుకొని పోవచ్చు. ఇక్కడ లోపలికి వెళ్తుంది ఇది. ఇంకా ఒక్కసారి బయటకు వెళ్ళిపోతే మళ్ళీ $3 పెట్టి మళ్ళీ లోపలికి రావాలి. ఇక్కడ నుంచి సబ్వేలో ఉండి ఇట్లా వచ్చేస్తే మన టైమ్ స్క్వేర్ దగ్గరికి వచ్చేస్తాం. సబ్వే నుంచి వచ్చిన తర్వాత ఇట్లా వెళ్తున్నాము ఫస్ట్ తినడానికి.
ఇందాక తిన్నాం కదా, అది సరిగ్గా బాగాలేదు, తినబుద్ధి కాలేదు అది. ఇప్పుడు ఇక్కడ టాకో బెల్ ఒకటి, కేన్స్ ఒకటి ఉంది. సో ఇవి తినడానికి వెళ్తున్నాం. ఇదంతా కూడా ఇంకా టైమ్ స్క్వేర్ ఏరియానే ఇదంతా. ఇక్కడ ఏదో ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది. ఇది ఇందాక మనం బస్సులో వచ్చినాం కదా, ఇట్లాంటి బస్సులే ఇదంతా కూడా. నైట్ అయ్యే కొద్దీ ఇంకా బాగా కనిపిస్తుంది మనకి. రా, టాకో బెల్ ఇక్కడ ఉంది కదా, కేన్సే కావాలా? ఇదే కేన్స్. ఇందులో తినడానికి ఇప్పుడు వెళ్తున్నాం ఇక్కడ నుంచి. ఇందులో పెద్ద క్యూ ఉంది, దాదాపు అంటే ఒక 1 hour అన్న టైం పడుతుంది. అందుకోసమని ఒకసారి టాకో బెల్ ట్రై చేస్తున్నాం. హనీ అయితే ఏమీ తినలేదు ఇంతవరకు. ఈ కేన్స్ అయితే బాగుండేది కానీ ఇంకేం. ఇక్కడ ఈ టాకో బెల్ అయితే ఖాళీగానే ఉన్నట్లుంది. నువ్వు వెళ్ళు. ఇది కొంచెం బెటర్. అది కాక అక్కడ ఫుల్ డీజే పెట్టి ఫుల్ సౌండ్ వస్తూ ఉంది అక్కడ. థ్యాంక్ యూ బై నాన్న. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బై. ఈ న్యూయార్క్ అండ్ న్యూ జెర్సీ పక్కనే ఉంటుంది కదా. సో ఈ న్యూ జెర్సీలో, న్యూయార్క్లో మన ఇండియన్స్ చాలామంది ఉంటారు. అట్లనే ఈ హాలిడేస్కి ఇంకా చూడడానికి ఇక్కడ చాలామంది వచ్చినారు. మార్నింగ్ నుంచి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ రోడ్ దాటుకోవడానికి ఫుల్ వెయిటింగ్. ఈ రోడ్డు చూడు, రోడ్డు క్రాస్ చేయడానికి భలే ఉంటుంది ఇక్కడ. జనాలు కనిపిస్తున్నారు. మామూలు కనిపించారు మా ఊర్లో. ఇక్కడే మేడమ్ టుసార్స్ ఉంది. ఇదేంటంటే ఇట్లా ఫేమస్ సెలబ్రిటీస్ ఉంటారు కదా, వీళ్ళవి వ్యాక్స్ స్టాచ్యూస్ ఉంటాయి. మన సచిన్ టెండూల్కర్ ఉన్నాడు ఇక్కడ, చూపిస్తారు. ఇది మేడమ్ టుసార్స్. ఇందులో ఫేమస్ వాళ్ళందరివి కూడా వ్యాక్స్ మ్యూజియంస్ ఉంటాయి, అంటే వ్యాక్స్ స్టాచ్యూస్ ఉంటాయి. ఇక్కడ చూడు, మన సచిన్ ఉన్నారు. అట్లనే లోపల షారుఖ్ ఖాన్ కూడా ఉంటారు కదా. షారుఖ్ ఖాన్ మనమైతే ప్రస్తుతానికి అయితే పోవడం లేదు. ఎల్ఏలో, లాస్ ఏంజలస్లో కూడా ఇట్లాంటిది ఉంటుంది, చాలా పెద్ద అనమాట అది. సో అందులో అయితే మనం చూసినాము. ప్లస్ మొన్న ఎప్పుడో ఎక్కడికో పోయినప్పుడు చూసినాం, కానీ ఇంకా ఇప్పుడు ఏం చూస్తాము, లోపల అట్లా బొమ్మలు ఉంటాయి అంతే. సో ఇప్పుడు చూడడం లేదు, ఊరికే టైం వేస్ట్ లోపలికి పోతే. ఇప్పుడు మేము మళ్ళీ బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాము. మార్నింగ్ మనం బస్సులో వెళ్ళినాం కదా, అట్లాంటి బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాము. అది వచ్చేసి మొత్తం సిటీ టూర్ అంతా వెళ్తుంది, అంటే 2 hours ఉంటుంది మొత్తము. డౌన్ టౌన్ టూర్ మొత్తం వెళ్తాము. సో ప్రస్తుతానికి అయితే ఈ వీడియో అయితే ఇక్కడికే ఎండ్. నెక్స్ట్ వీడియోలో అదంతా చూపిస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్. మన బస్సు ఆడిపోతా ఉంది. పరిగెత్తవా?